హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన విషయాలని ప్రతిరోజు కూడా 10 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో అట్లాగే షేర్ కూడా చేయండి. సో మీలో ఎంతమందికి ఆంధ్రజ్యోతి అంటే ఇష్టమో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఈనాడులో చూసుకుంటే పీపీపీపై రాజీ లేదు, దుష్ప్రచారాన్ని తిప్పుకోటండి. కేంద్ర రాష్ట్ర మార్గాల ప్రకారమే ఆర్థిక ఊతం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సో వైద్య కళాశాల టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం ఉంటుంది. సో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రాధాన్యం, 10 సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, స్వచ్ఛాంధ్ర 2047 సాధనకి సమీక్షలు సీఎం చంద్రబాబు నాయుడు అంటండి. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్ధారణకు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం బుధవారం సమీక్షించారంటండి. సో పెద్ద కొడుకుగా అండగా ఉంటా, ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి జనసేనాని అంటండి ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సాయం అందించిన పవన్ కళ్యాణ్. సో ఇప్పటంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అంటండి. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నావా, నిన్ను చూడడానికి వచ్చే కుటుంబంలో పెద్ద కొడుకుగా అన్ని ఆధారాలు అండగా ఉంటా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించినప్పుడు మాట్లాడండి. ఇండ్ల నాగేశ్వరమ్మను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు. బుధవారం మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఆ గ్రామంలో నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్ళిన ఆయన వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కుటుంబ పరిస్థితులు, జీవనాధారంపై ఆరా తీశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు భూమి ఇచ్చారని ఆమె మీద అక్కసుతో ఆవిడ ఇల్లు కూల్చేశారంటండి. సో నిన్న ఇప్పటి గ్రామంలోకి వెళ్ళి ఆమెను కలిసి ఆమె ఆరోగ్య విషయాలు, ఇంటి పరిస్థితులు అన్నీ తెలుసుకొని ఆమె కొద్దిగా నగదు సాయం చేశారంటండి. అలాగే రిషికొండ భవనాలకు ఆతిథ్య రంగానికి తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, ఫెమా సంస్థల ప్రతిపాదనపై మంత్రుల కమిటీ చర్చ అంటండి. 26న మరోసారి పరిశీలనకు ఆదేశం, వచ్చే క్యాబినెట్ భేటీ కల్లా నివేదిక అంట. సో 26న మరోసారి పరిశీలనకు ఆదేశం ఉంటుంది. సో విశాఖలోని రిషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న మరోసారి చర్చించి భవనాల వినియోగంపై 29న మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భవనాలపై వినియోగదారులతో పాటు అదనపు భవనాల నిర్మాణం కోసం తీర ప్రాంత నియంత్రణ మండలి సిఆర్జెడ్ నిబంధనలపై వివిధ ప్రభుత్వ శాఖలతో అధికారులతో తుది పరిశీలన చేయించి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖకు ఆదేశించారంటండి. సో ఇవి ఉన్నాయి కదా, ఈ రిషికొండ భవనాలు 400 కోట్లు పెట్టి ఖర్చు వేశారు కదా, సో దాన్ని ఇక పర్యటన శాఖకి కేటాయిస్తారంటండి. సో టూరిజం శాఖ కేటాయించి టూరిజంకి ఎవరైతే వస్తారో అక్కడ వాళ్ళకి హోటల్స్ కడతారంట. తాజ్ కానీ, లీలా ప్యాట్స్ కానీ, అట్మాస్కోర్ కానీ, లేదా ఫెమా సంస్థలు ఉన్నాయి కదా, సో అటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఇక సామాన్యుడు సినిమాకు వచ్చేలా టికెట్ ధర, పరిశ్రమకు నష్టం కలగకుండా నిర్ణయం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ. సో సామాన్యుడు థియేటర్కి రావాలంటే రేట్లు, సినిమా టికెట్లు మాత్రం తగ్గిస్తే సరిపోదండి. అక్కడున్న ఐటమ్స్, కూల్ డ్రింక్స్ కానీ, సమోసా కానీ, పాప్కార్న్ కానీ ఇటువంటివన్నీ కూడా బాగా తగ్గించాలి. ఒక్కొక్క సమోసా కనీసం 20 రూపాయలు ఉంటుంది, ఒక్కొక్క కూల్ డ్రింక్ 100 రూపాయలు ఉంటుంది, ఒక పాప్కార్న్ 150 రూపాయలు ఉంటుంది. సినిమాకి టికెట్ ఖర్చు పెట్టేది 10 రూపాయలు అయితే ఇంటర్వెల్లో ఆ తినుబండారాలు ఖర్చు పెట్టే అమౌంట్ కనీసం 500 ఉంటుంది ఒక్కొక్క మనిషికి. సో వాటిని తగ్గించేలా చూసుకుంటే ఆటోమేటిక్గా అందరూ వస్తారండి. సామాన్యుడు కూడా థియేటర్కి వచ్చేలా, అదే సమయంలో సినిమాకు నష్టం కలగకుండా సమతుల్యం పాటిస్తూ టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రతి సినిమాకు బడ్జెట్ బట్టి విడివిడిగా జీవోలు ఇచ్చే పద్ధతి స్వస్తి పలికేలా ఒకే విధానం టికెట్ ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం సచివాలయం తన కార్యాలయంలో మంత్రి సినిమా ప్రతినిధులతో దర్శకుడు జాస్తి ధర్మతేజ, నిర్మాత కూచిబట్ల వివేక్, డిస్ట్రిబ్యూటర్ నక్కలపూడి సాయిబాబు,
ఎగ్జిబిటర్లు సోంపల్లి శివప్రసాద్, అలంకార ప్రసాద్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. టికెట్ల రేట్లు హేమబద్ధీకరణపై ఏర్పాటైన కమిటీ అంతకుముందు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్ద సమావేశమైంది. తర్వాత మందేష్ దుర్గేష్ సినిమా పరిశ్రమలతో భేటీ అయ్యి తర్వాత విలేకరులతో మాట్లాడారంటండి. సో పైరసీతో తెలుగు ఇండస్ట్రీకి గత ఏడాది 3,000 కోట్ల నష్టం. రేట్లు తగ్గిస్తే పైరసీ చూసేవాళ్ళు ఎవరు ఉండరండి. ఆటోమేటిక్గా పైరసీ కూడా అంతమైపోతుంది. సో నేడు లక్నోలోను జాతీయ స్మారకాన్ని ప్రారంభించిన మోదీ. శ్యామ్ ప్రసాద్, దీన్ దయాళ్ వాజ్పేయి విగ్రహాలతో ఏర్పాటు. సో నేడు మోదీ గారు ఉత్తరప్రదేశ్లో లక్నోకి వెళ్ళనుంటున్నారండి. సో లక్నోలో జాతీయ స్మారకాన్ని ప్రారంభించినారంట. రాజధాని లక్నోలో గురువారం జాతీయ స్మారకాన్ని ప్రాంగణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దేశానికి సేవలందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి 65 అడుగులు ఎత్తిన విగ్రహాన్ని ఇందులో ఏర్పాటు చేశారంటండి. సో ఇక ప్రాణం తీసిన పెన్సిల్ గొంతులో గుచ్చుకొని బాలుడు మృతి. ఖమ్మం జిల్లాలో ఘటనంటండి. సో పెన్సిల్ గొంతులో గుచ్చుకొని 8 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మేడారపు ఉపేంద్రచారి మౌనిక దంపతులకు కుమారుడు విహార్ 8 నాయకన్గూడెంలోని ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెన్సిల్ చేతపట్టుకుని సుమూత్రశాలకు వెళ్ళాడు. తిరిగి తరగతి గదిలోకి వచ్చే క్రమంలో పరిగెడుతూ అదుపు తప్పి బోర్లా పడ్డాడు. సో ఆ క్రమంలో చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ఆర్ఎంపీ దత్తుకు తీసుకెళ్ళగా అప్పటికే అతను మరణించాడంట. జాగ్రత్తగా ఉండాలి పాపం. సో ఇక ఆంధ్రజ్యోతి తీసుకుంటే, ఆంధ్రజ్యోతిలో రెవెన్యూ ప్రక్షాళన, ప్రజల్లో అసంతృప్తి తొలగించేందుకు లక్ష్యంగా రోడ్ మ్యాప్. సీఎం ఆదేశాలతో కీలక భేటీ. భూముల సర్వే, మ్యూటేషన్, పాసు పుస్తకాలు 22A పై చర్చ. జేసీ నుంచి కొన్ని కీలక ఆధారాలు ఆర్డీఓకు బదలాయింపు, మరికొన్ని ఆధారాలు తహసీల్దార్కు. 22A నుంచి పట్టా భూముల తొలగింపు, ప్రజల ఇంటి స్థలాలకు నిషేధ విముక్తి. సమావేశంలో కీలక నిర్ణయాలు. సో తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీకి 42 మంది అంటండి. 14 మంది మహిళలు, 3 ముస్లిం మైనారిటీలకు చోటు. సో 2027 వరకు లోపు పోలవరం జూన్ కల్లా పూర్తి కావాలి. పీపీఎస్ఈఓ మోగేష్ నిదేశ్. సో ఢిల్లీ వచ్చి ప్రతిసారి సీఎం స్పష్టం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాల్సిందేనన్న కేంద్ర ఉద్దేశం కూడా. బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రాజెక్టు వద్దకు మొదట పునరావాస గ్రామంలో పర్యటన, మౌలిక వసతులు పరిహారంపై ఆరా. తర్వాత ప్రాజెక్టు క్షేత్ర ప్రాంతానికి సీఈఓ బ్రటన్ డయాఫ్రమ్ వాల్ పనులపై సంతృప్తి. జల విద్యుత్ కేంద్రం కూడా సందర్శన. కాదండి 2027 అంతా ఎక్కడ అవుతుంది, 2029 కూడా అవుతుంది లేదా డౌట్. స్టీల్ ప్లాంట్లో 3వ విడత వీఆర్ఎస్ 570 మందికి ఇవ్వాలని ప్రణాళిక. ఈ ఏడాది 2 విడతల్లో ఇప్పటికే 1633 మందికి పీఆర్ఎస్ అంటారు. ప్రైవేటీకరణ చేయను ఒక పక్క చెప్తూనే ఉంటారు. ఉద్యోగస్తులను మాత్రం వీఆర్ఎస్లో పంపించేస్తూ ఉంటారు. అట్లాగే విడాకుల నోటీస్ ఇచ్చిందని భార్యను తుపాకీతో కాల్చి చంపేశాడంట. బెంగళూరులో రోడ్డుపై ఘాతుకం, పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు అంటండి. విడాకుల నోటీస్ ఇచ్చిందనుకు భార్యను నడు రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపాడు ఓ వ్యక్తి. సో ఆయన టెక్కీ అంట. బెంగళూరు నగరంలో మాగాడి రోడ్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకాలం రైపోయిందంట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాలమురుగన్ 40కు యూనియన్ బ్యాంకులోని అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన భువనేశ్వర్కి 39తో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 2 పిల్లలు ఉన్నారు. బెంగళూరు రాజాజీనగర్లో వీరి కుటుంబం ఉంది. భర్త తనకు అనుమానిస్తుండటంతో కలిసి ఉండడం సాధ్యం కాదని భువనేశ్వర్ భావించారు. చట్టపరంగా విడిపోదని భార్య కోరగా బాలమురుగన్ నిరాకరించారు. ఈ క్రమంలో మరో ప్రాంతానికి బదిలీ చేసుకున్న భువనేశ్వరి పిల్లలతో కలిసి కేపీ అగ్రహారంలో చోటరపల్లిలో నివసిస్తున్నారు. వారం క్రితం ఆమె విడాకుల నోటీసు భర్తకు పంపారు. దీంతో ఆగ్రహానికి లోనైన బాలమురుగన్ భార్యను హతమార్చేందుకు తుపాకీని సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారంట. సో అలాగే ఇచ్చిన మాట కోసం ఇప్పటి గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన. గతంలో వైసీపీ దాష్టికాలను ఎదుర్కొన్న నాగేశ్వరమ్మ ఇంటికి ఉప ముఖ్యమంత్రి సంక్రాంతి కానుకగా చీర బహుకరణ. ఖర్చుల నిమిత్తం మరో 50,000. ప్రతి నెల తన వేతనం నుంచి 5,000. ఆమె మనవడి చదువుకు ₹1,00,000 సాయం. క్యాన్సర్ బాధితులపై కొండెక్కి కొడుక్కి సీఎం సహాయం నిధి నుంచి 3 లక్షలు అంటుంది. సో ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఆమెకి.
సో ఇక సాక్షిలో చూసుకుంటే సో ఒకే రోజు 22 సెంచరీలు అంటండి. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద. ఒకే రోజు రికార్డు స్థాయిలో 22 సెంచరీలు నమోదయ్యాయంట. సో ఆ మ్యాచ్ కాడిన ప్రతి ఒక్కరు సెంచరీ కొట్టేసినట్టున్నారు. సో 30 మంది భారతీయులు అరెస్ట్. తమ దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని 30 మంది భారతీయులు అరెస్ట్ చేసినట్లు అమెరికా వెల్లడి. స్టీల్ ప్లాంట్లో 3వ విడత వీఆర్ఎస్. 1000 మంది ఉద్యోగులకు సాగనంపేందుకు రంగం సిద్ధం. సో అయినా అదేమీ లేదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాటకాలు. తాజాగా 3వ విడత స్వచ్ఛంద ఉద్యోగ నియమనకు ప్రాతిపదన అంట. సో ఇప్పటికే 2 దఫాల్లో 1590 మంది ఉద్యోగులు ఇంటికి, మిగిలిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వకుండా పొమ్మన లేక పోగబెడుతున్నారంట అండి. సో అట్లాగే ఇంకా పసుపు పోస్టింగ్లు. సోషల్ మీడియా కన్సల్టెంట్ల పేరుతో టీడీపీ వారికి పోస్టులు. ఖజానా నుంచి వేతనాల రూపంలో కోట్లాది రూపాయలు. తాజాగా ఏపీ డిజిటల్ మీడియా పేరుతో 2 ప్రచార కన్సల్టెంట్ అంట. సో నెలకు ఒక్కొక్కరికి 75,000 వేతనం. ఇప్పటికే మంత్రుల పేషీలో 44 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్. అలాగే బాబు ప్రచారానికి 85 మంది 2 ఏళ్ల పాటు నియామకం. P4 పేరుతో 175 మంది టీడీపీ వారికి ఉపాధి. మీరున్నప్పుడు కూడా చేశారు కదండి వాలంటీర్ల పేరుతో. సో అదే అండి 3 పేపర్లో వచ్చిన ముఖ్య అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి లేదా ఇటువంటి కంటెంట్ నచ్చే వారికి, ఇటువంటి కంటెంట్ ఏదైనా ఉపయోగకరం అనుకునే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి.